హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో కూడా చాలా చేంజెస్ రావాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను. సో పాస్ట్ ఈజ్ పాస్ట్ అని మనం 2024ని పక్కకు పెట్టేసి 2025 నుంచి న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని అయితే నేను అందరినీ కోరుకుంటున్నానండి. సో మనకైతే ఎప్పుడైనా సరే కొత్త కలెక్షన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ 2025లో మనకి దొరికిన కొత్త కలెక్షన్ అంతా కూడా నేను మీకు చూపించేస్తాను. సో మీరు ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా క్లియర్గా చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. సో శారీస్ అన్నీ కూడా మనకి 1500 బిలో రేంజ్లోనే ఉంటాయని ఆల్రెడీ చెప్పాను కదా. సో వీటిలో మీరు చూసే శారీస్ వచ్చేసి బెనారసీ ఫ్లవర్ ప్రింట్ వచ్చిన శారీస్ అండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. మనకి బెనారసీ శారీ పైన ఏ కలర్లో అయితే ఫ్లవర్స్ పైన ఒక కలర్ వర్క్ అనేది వస్తుంది. సో ఆ కలర్లోనే మనకి బ్లౌజ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ 11 ఎల్లో పైన రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా. సో ఆ రెడ్ కలర్ ఫ్లవర్స్ ప్రకారం అయితే మనకి ఇక్కడ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సో మీరు ప్రతి శారీ గమనిస్తే కనుక ప్రతి శారీకి కూడా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ని బట్టి అయితే బ్లౌజెస్ చేంజ్ అవుతున్నాయి. సో బ్లౌజ్ ఏ కలర్లో ఉంటే ఆ కలర్ శారీకి టాజిల్స్ అనేవి ఆ కలర్లో ఉన్నాయన్నమాట. సో ఈ శారీస్ వచ్చేసి మనకి 1499 ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఒకసారి ఓపెన్ చేసి కూడా చూసేద్దాం. సో ఓపెన్ చేశాక చూస్తే మనకి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. శారీ అంతా కూడా ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. శారీ అంతా కూడా చాలా షైనీ ఉంటుంది మనకి. సో శారీ ఒకసారి చూసుకుంటే కనుక మనకి మొత్తం షైనీ ఉంటుంది. సో చాలా సాఫ్ట్ అనమాట. ఐరన్ కూడా చేయాల్సిన పని ఉండదు. సో శారీస్లో మనకి అవైలబిలిటీ ఉన్న కలర్స్ అన్నీ కూడా చూసేయండి ఒకసారి. ఈ శారీస్ వచ్చేసి మనకి 1499 ఫ్రీ షిప్పింగ్ అనమాట. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మరి వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేసేయండి. ఈ శారీ వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్లో సిల్వర్ వర్క్ అయితే వచ్చేస్తుందండి. బార్డర్ అంతా కూడా సిల్వర్ ఫ్లవర్ వర్క్ అయితే వస్తుందన్నమాట. దీనికైతే నావీ బ్లూ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి. సో శారీ అయితే సూపర్బ్ అనమాట. ఈ శారీస్ వచ్చేసి మనకి లెనిన్ కాటన్ టైప్లో వస్తాయి. కాకపోతే కొంచెం పట్టు టైప్ అండి. పళ్ళు అంతా కూడా పట్టు వస్తుంది. వాటిపైన బాందిని డిజైన్ అనేది వస్తుంది అనమాట. సో శారీస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 1099 అండి. సో ఏ శారీ చూసినా సరే మనకంతా కూడా థీమ్ వర్క్ ఉంటుందండి. మెయిన్ థీమ్ వర్క్. సో వీటిపైన చూస్తే మనకి ఫ్లవర్ థీమ్ వర్క్ ఉంటుంది, హార్సెస్ థీమ్ వర్క్ ఉంటుంది. సో కొన్ని అయితే కొండపల్లి బొమ్మల టైప్లో అయితే థీమ్ వర్క్ ఉంటుంది, కొన్ని అయితే జంగిల్ థీమ్ ఉంటుంది, కొన్ని అయితే ఫారెస్ట్ థీమ్ ఉంటుంది అనమాట. సో ఏ శారీస్ చూసినా మనకు ఒక థీమ్ అనేది ఉంటుంది. సో ఇవి చూస్తే కనుక మనకంతా కూడా డిజిటల్ ప్రింట్ టైప్లో అయితే ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకి లెనిన్ కాటన్ టైప్లో అయితే ఉంటాయన్నమాట. మనకి 1099 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ చూసే శారీస్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ విత్ మనకి మొత్తం కూడా సంక్రాంతి టైప్లో అయితే ఉంటుందండి. సంక్రాంతిలో మనం ఎలా ఉంటుంది థీమ్ అనేది ఎలా ఉంటుంది, పాలకుండలు అంటే పాలు పొంగించే కుండలు, ముగ్గులు, రంగవల్లిలు ఇట్లయితే ఉంటుంది కదా. సో ఆ థీమ్ తోటి అయితే మనకి ఈ శారీ అనేది ఉంటుంది అనమాట. సో థీమ్ వర్క్ నచ్చే వాళ్ళకైతే మాత్రం ఈ శారీస్ సూపర్గా ఉంటాయండి. సో అలాంటి వాళ్ళకైతే మాత్రం పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. సో వీటిలో మనకి అవైలబిలిటీ ఉన్న కలర్స్ అన్నీ కూడా చూపించేస్తున్నాను. థీమ్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. మనకి ఎక్కడ కూడా క్లమ్జీ మిస్ప్రింట్ కానీ అలాగే అలాంటి డ్యామేజ్ కూడా లేకుండా ఉంది అని చూపించడానికి అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము. సో శారీస్ ఒకసారి చూసుకుంటే కనుక మనకి థీమ్ వర్క్తో పాటు బార్డర్ అనేది మనకి సాటిన్ బార్డర్ టైప్లో అయితే వచ్చేస్తుంది. వాటికైతే మనకి చిన్న పర్ల్ లేస్ కూడా ఇస్తారు. సో థీమ్ వర్క్ వచ్చిన శారీస్ అయితే అదిరిపోతాయండి. ఎప్పుడైనా సరే మనం కట్టుకున్నా సరే చాలా యూనిక్ లుక్ అనేది ఉంటుంది. అలాగే ప్యాటర్న్ అనేది కంప్లీట్ లుక్ అనేది ఇస్తుంది అనమాట. సో సంక్రాంతి టైంలో ఎవరైనా సంక్రాంతి థీమ్ శారీస్ కట్టుకోవాలి అనుకుంటే ఇవైతే పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఇవైతే స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 999 అండి. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ పర్చేస్ చేసేసుకోండి. ఎక్కడా కూడా మీరు చూసుండరు ఇలాంటి థీమ్ వర్క్ శారీస్ అయితే ఎవరూ చూపించలేదు ఇంతవరకు, నేనైతే ఖచ్చితంగా చెప్తాను. సో ఎవరైనా చూపిస్తే కనుక పలానా వాళ్ళు చూపించారని కూడా నాకు చెప్పొచ్చు మీరు, పర్లేదు. మనం ఎలాంటి బెనిఫిట్ అవుట్ లేకుండా ఎవరు చూపించారో కూడా మనం చూపించేస్తాం. వాళ్ళ దగ్గర ప్రైజెస్ మన దగ్గర ప్రైజెస్ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో ఒకరికొకరికి ఇంటర్లింక్ అవ్వకుండా ప్రైజెస్ అనేవి ఒకళ్ళకంటే ₹1 తక్కువ ఇవ్వడానికి మేము ట్రై చేస్తామండి. సో 999లో ఇంత మంచి థీమ్ వర్క్ ఉన్న శారీస్ అయితే రావడం అనేది చాలా కష్టం. సో 999 నుంచి అండి స్టార్ట్ అవుతున్నాయి వీటిల్లో ప్యాటర్న్స్ వచ్చేసి. సో ఇదే ఫిక్స్డ్ రేట్ అని అయితే అనుకోవద్దు.
వీటిల్లో అసలు ప్రైస్ అనేది ఎవరైనా నాకు కామెంట్ చేస్తే వాట్సాప్లో వాళ్ళకైతే అసలు ప్రైస్ అనేది చెప్పేస్తాను. సో థీమ్ వర్క్ శారీస్ అయితే మనకి ఏమేమి కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అనేది కూడా చూసేయండి. గ్రీన్ కలర్, వైట్ కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్, ఇలా కొన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నీ కూడా నేను చూపించేశాను. ఈ శారీ వచ్చేసి మనకి బెనారసీ సిల్క్ టైప్లో అయితే ఉంటుందండి, విత్ మగ్గం లేస్ అనమాట. బ్లౌజ్కి కూడా మగ్గం లేస్ అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. సో ఈ శారీస్ వచ్చేసి మనకి సాటిన్ టైప్లో ఉంటాయండి. ఆల్ ఓవర్ బార్డర్ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ వచ్చేసి ఫ్లవర్ వర్క్ అయితే వస్తుంది. సో శారీ పైన ఉన్న వర్క్ బ్లౌజ్ పైన అయితే వస్తుంది. ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, రన్నింగ్ అయితే కాదు. సో ఇలా ఎవరికైనా ట్రెండీ టైప్లో ఉండాలి, మాకు పార్టీ వేర్ కావాలి అనుకుంటే కనుక ఈ శారీస్ పర్ఫెక్ట్గా ఉంటాయని అయితే నేను చెప్తాను. సో ఈ శారీస్ వచ్చేసి మనకి 1100 రేంజ్ నుంచి అయితే ఉంటాయండి. సో 1100 అంటే ఇంత తక్కువలో మనకి పార్టీ వేర్ శారీస్ అసలు రావు, ఎక్కడా రావు. సో వీటిల్లో మీరు చూసుకుంటే కనుక మనకి రెడీ టు వేర్ శారీస్ కూడా ఉన్నాయి. ఇదైతే కోట్ మోడల్ వస్తుందండి శారీకి. శారీ కట్టుకున్న తర్వాత కోట్ మోడల్లో వేసుకుంటారు కదా కొంతమంది, ఈ ప్యాటర్న్ని ఇష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే జస్ట్ శాంపుల్గా అయితే చూపిస్తున్నాను. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక 1499 అండి దీని ప్రైస్ వచ్చేసి. వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, మొత్తం చూసేయండి. ప్యాటర్న్స్ అండ్ థీమ్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇదైతే యానిమల్ థీమ్ అండి. బార్డర్ అంతా కూడా మనకి ఎలిఫెంట్ అయితే వస్తుంది. సో ఎలిఫెంట్ ప్రింట్ కూడా చూడండి, చాలా అంటే చాలా క్లియర్గా ఉంది. ఓన్లీ ఎలిఫెంటే కాదు, మనకి రైనోసర్, హార్స్, ఇట్లా కొన్ని ప్రింట్స్ అయితే వచ్చాయన్నమాట యానిమల్ థీమ్లో. సో వాటి క్లియర్ పిక్చర్ కూడా మీకు చూపిస్తున్నాను. సో ఒకసారి అయితే చూసేయండి. సో ఇక్కడ చూపించే శారీస్ వచ్చేసి మనకైతే సాటిన్ టైప్లో ఉంటాయండి. బార్డర్ అంతా కూడా కట్ వర్క్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న బూటీస్ అయితే వస్తాయి. సో సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి. ఈ శారీస్ అయితే మనకి 999 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక స్క్రీన్ షాట్ తీసేసి నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేసేయండి. ప్రైస్ వచ్చేసి 999 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఒరిజినల్ ప్రైస్ అయితే అది కాదు. సో వీటిల్లో మనకి అవైలబిలిటీ ఉన్న కలర్స్ అన్నీ కూడా చూసేయండి. సో ఇదైతే 2-in-1 మిక్స్డ్ లాగా అయితే ఉంటుందండి. సో ఇక్కడ కూడా మిస్ ప్రింట్ కానీ మిస్ మ్యాచ్ కానీ ఏది ఉండదన్నమాట. సో ప్రతి శారీస్ కూడా ఒకదానికొకటి కనెక్షన్ లేకుండా ఉంటాయి. ఇదైతే మాత్రం మనకి ఫ్లోరల్ టైప్లో ఉంటుందండి. మీరు ఒకసారి చూసుకుంటే కనుక ఆల్ కలర్స్ మిక్స్ చేసినట్టుగా అయితే శారీ ఉంటుంది విత్ వర్క్ అనమాట. వర్క్ ఇన్ ద సెన్స్ మనకి బార్డర్ అంతా కూడా ఒక లేస్ వర్క్ అయితే వస్తుందండి. సో ఒకసారి చూసుకుంటే కనుక ఎంత బాగుందంటే అసలు సూపర్గా ఉంది. ఈ శారీ అయితే మాత్రం చాలా ట్రెండీ లుక్ ఉంటుంది అనమాట మనకి శారీ అంతా కూడా. సో ఈ శారీ వచ్చేసి మనకి 999 రేంజ్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఈ శారీస్ చూసుకుంటే కనుక ఈ శారీస్ అయితే మనకి సిల్క్ శారీస్ అండి, విత్ కట్ వర్క్. బ్లౌజ్ అంతా కూడా లీఫ్ ప్యాటర్న్లో సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది. ఇవైతే 599 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి. సో వీటి ప్రైజెస్ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక ఐడియా కోసం అయితే చెప్తున్నాను. సో 599 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసేసి నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేసేయండి. సో మనకి వీటిలో అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ కూడా నేను ఇక్కడ పెట్టేశాను, ఒకసారి చూసేయండి. సో శారీ అంతా కూడా ప్లెయిన్గా వస్తుంది. మనకి బార్డర్ మాత్రం చిన్న కట్ వర్క్ వస్తుంది, థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట కట్ పైన. సో బ్లౌజ్ వచ్చేసి మనకి లీఫ్ ప్యాటర్న్లో సీక్వెన్స్ వర్క్ వస్తుందండి. సో బ్లౌజ్ని ఈ శారీలో బ్లౌజ్ని అయితే హైలైట్ చేస్తారు. బ్లౌజ్ అంతా కూడా వర్క్ వచ్చేసి శారీ అనేది ప్లెయిన్గా ఉంటుంది. పార్టీ టైంలో నైట్ వేర్ అయితే చాలా బాగుంటుందండి. ఈ శారీ అయితే నైట్ టైంలో కట్టుకుంటే మనకి చాలా సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది, అలాగే మన గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. సో అందరు ఐస్ని మన వైపు తిప్పుకోవచ్చు అన్నట్టుగా అయితే ఉంటుంది. సో అందరు లుక్స్ని గ్రాబ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శారీస్ పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఒక్కసారి అయితే చూసేయండి. మనకి అవైలబిలిటీ ఉన్న కలర్స్ అన్నీ కూడా పెట్టేశాను. సో బ్లౌజెస్ పైన కూడా కొన్ని బ్లౌజెస్కి అయితే డిజైన్స్ అనేవి చేంజ్ అయ్యాయండి. కొన్నిటికేమో ఫ్లవర్ థీమ్ వచ్చింది, కొన్నిటికైతే లీఫ్ థీమ్ అయితే వచ్చిందండి. సో అవి కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతే మీరైతే పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో వీటిల్లో మనకి ఇక్కడ చూసే వచ్చేసి మనకంతా కూడా ప్యారెట్ థీమ్ అయితే ఉంటుందండి. ప్యారెట్ అండ్ పికాక్ థీమ్ అయితే ఉంటుంది. ఈ శారీస్ వచ్చేసి మనకి లెనిన్ కాటన్ టైప్లో ఉంటాయండి. బార్డర్ అంతా కూడా మనకి బెనారసీ టైప్లో పట్టులాగా వచ్చేసి శారీ అంతా కూడా కాటన్ టైప్లో ఉంటుంది అనమాట. సో ఈ శారీస్ రేంజ్ వచ్చేసి 1499 అండి. సో ఈ శారీ ప్రైస్ 1499 అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఆ 1499 శారీ నేను గివ్ అవే లాగైతే ఇవ్వబోతున్నాను. సో ఎవరైనా మన ఛానల్ని మన వీడియోని చూసి లైక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే
సో గివ్ అవే శారీ 1499 అని అయితే నాకు కామెంట్ చేసేయండి. సో వాళ్ళ నేమ్ అయితే నేను నోట్ చేసుకుంటాను. సో మనకి కనీసం ఒక 300 కామెంట్స్ అని అయితే బిఫోర్ వీడియోస్లో చెప్పాను. సో 300 కాదండి, ఇప్పుడైతే జస్ట్ 100 కామెంట్సే. 100 కామెంట్స్ కనుక వస్తే కామెంట్ పిక్ ద్వారా నేనైతే ఒకళ్ళ నేమ్ తీస్తానండి. సో ఆ నేమ్ వచ్చిన వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పాను కదా 1499 శారీ అని, సో ఆ శారీ అయితే ఇస్తాను. దాని కలర్ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ అండి. ఎల్లో అండ్ రెడ్ అని చెప్పి కూడా మీరు నాకు దాంట్లో పెట్టాలి. ఎల్లో ప్లస్ రెడ్ 1499 గివ్ అవే శారీ అని అయితే నాకు మెసేజ్ చేసేయండి. సో ఇక్కడ చూసే శారీస్ వచ్చేసి మనకి సాటిన్ క్లాత్ అయితే ఉంటుందండి. సో ఈ సాటిన్ క్లాత్ శారీ పైన మనకి కట్ వర్క్ వచ్చేసి బార్డర్ అంతా కూడా చిన్న లేస్ వర్క్ అయితే వస్తుంది. సో ఇవైతే మాత్రం హైలైట్ శారీస్ అండి. మనకి చెక్స్ టైప్లో అయితే ఉంటాయి. ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది బ్లౌజ్లో. సో ఒకసారి మీరు చూసుకుంటే కనుక శారీ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. మనకి ఎక్కడా కూడా మెస్సీ లుక్ రాదు, అలాగే ఎక్కడా కూడా అన్కంఫర్టబుల్ అనేది ఉండదన్నమాట. ఇలాంటి శారీస్ కట్టుకున్నప్పుడు మనకి శారీకి కాంట్రాస్ట్గా ఉండడానికైతే బ్లౌజ్ అనేది ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి. మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఫ్లవర్స్ లాగా అయితే వచ్చేసాయి అన్నమాట. ఈ శారీస్కి మనకి మగ్గం టైప్లో అయితే కట్ వర్క్ లేస్ యాడ్ చేశారు. శారీస్ పైన అంతా కూడా సిల్వర్ టైప్లో అయితే లైన్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఒకసారి శారీ చూసుకుంటే ఎంత షైనీగా ఉంది చూడండి. మనకి బ్లౌజ్ చూసుకున్నా సరే సాటిన్ టైప్లో ఉంటుందండి. సాటిన్ క్లాత్ తెలుసు కదా మీకు, సాటిన్ క్లాత్ ఎంత షైనీ ఉంటుందో. సో ఆ సాటిన్ క్లాత్ పైన ఫ్లోరల్ ప్రింట్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఈ శారీస్ కట్టుకున్నా సరే మనకి చాలా ట్రెండీ లుక్ ఉంటుంది, అలాగే కంఫర్టబుల్ ఉంటుంది అనమాట ఇలాంటి శారీస్ అనేవి. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేసేయండి. ఒక స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు మెసేజ్ అయితే కంపల్సరీ చేయాలండి. స్క్రీన్ షాట్ అనేది పక్కగా చేయాలి. ఈ శారీస్ వచ్చేసి మనకి 1299 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ప్రైస్ రేంజెస్ ఎక్కడి నుంచి నాకు శారీస్ పెట్టాలి అనేది నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఏంటంటే కొంతమంది తక్కువ ప్రైసెస్లో కావాలని అయితే అడుగుతున్నారు. సో 400 నుంచి స్టార్ట్ అయ్యాయా, 500 నుంచి స్టార్ట్ అయ్యాయా, 600 నుంచి స్టార్ట్ అయ్యాయా అనేది చెప్పేసి ఏ స్టార్టింగ్ ప్రైస్ అనేది ఏ రేంజ్ నుంచి ఉంటే బాగుంటుంది అనేది నాకు ఒకసారి మెసేజ్ చేసేయండి కామెంట్స్లలో. సో అలాగే మీకు ఫేవరెట్ శారీ ఏంటి, మీకు నచ్చిన శారీ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక్కడ చూసే శారీస్ వచ్చేసి సాటిన్ టైప్లోనే ఇందాక చూపించాను కదా. సో సేమ్ అదే మోడల్, బట్ హిప్ బెల్ట్ అనేది వస్తుందండి. మనకి బ్లౌజ్ పైన ఒక ఫ్లోరల్ ప్రింట్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది. సో ఈ థ్రెడ్ వర్క్ తోటే మనకి హిప్ బెల్ట్ అనేది ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది, బార్డర్ అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది, బ్లౌజ్ అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది. సేమ్ అదే వర్క్ తోటి మనకి హిప్ బెల్ట్ అనేది ఉంటుంది అనమాట. సో డిజిటల్ ప్రింట్ శారీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. ఇంకా ముందు ముందు చాలా శారీ కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఎవరు కూడా ఇలాంటి శారీ కలెక్షన్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీరు చూసిన ప్రతి వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదండి. చూసి ఏంటండి ఉపయోగం, చూసి అట్లా వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇస్తే మాకు కూడా కొంచెం ఉపయోగపడతాయి కదా. సో ఇంకొక విషయం ఏంటి అంటే కొంతమంది కామెంట్స్ నేను చూశాను, ఛానల్ పెట్టడం, శారీస్ తేయడం ఇది ఒక బిజినెస్ అయిపోయింది అందరికీ అని అయితే అనుకుంటున్నారు. సో మాకు తెలిసిన పని మేము చేస్తున్నామండి. మీరు ఏదైనా పని చేయదలుచుకుంటే చేయండి, కానీ ఇలా ఎవరిని కూడా డిస్కరేజ్ చేయొద్దు. ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ అయితే చేయకండి. సో వాళ్ళకి తెలిసిన పని వాళ్ళు చేస్తున్నారు. సో మీరు ఒకటి చూస్తే కనుక పెట్టుబడి పెట్టాలండి. మనం ఏది తేవాలన్నా సరే ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసి తెచ్చుకొని వాళ్ళు వాళ్ళ స్టాక్ నమ్ముకుంటున్నారు. అందులో మీకు వచ్చిన నష్టం ఏంటి అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో మీకు ఏమైనా నష్టం అవుతుందా చెప్పండి ఒకసారి. మీకు ఏదైనా నష్టం కలిగితే అది చెప్పండి. మీకేం నష్టం కలుగుతుందో చెప్పండి. మీ నష్టాన్ని తీర్చగలిగితే తీరుస్తారు. లేదా మీరు ఒకవేళ అలాంటి కామెంట్స్ మానేయము అని అంటే మాత్రం మేమేం చేయలేము. సో వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో